హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం మీటి. రెబల్ స్టార్ ప్రభాస్ ఈ పేరు చెప్తేనే టాలీవుడ్లో కానీ అటు వరల్డ్ వైడ్గా కూడా యూత్ గుండెల్లో ఒక నగరం మోగుతుంది. మరి వరుస హిట్లతో అలాగే సూపర్ డూపర్ హిట్లతో బాహుబలి నుంచి మొదలు పెడితే అంటే బాహుబలి సిరీస్తో పాన్ ఇండియా స్టార్గా పేరు తెచ్చుకున్నటువంటి ప్రభాస్ ఆ క్రేజ్కు తగ్గట్టుగానే వరుస పెట్టి భారీ పాన్ ఇండియా మూవీస్ చేస్తూ ఒక్క సెకండ్ తిరిగి లేకుండా గడిపేస్తున్నాడు మనకు తెలుసు. మరి కల్కి తర్వాత ప్రభాస్ వరుసగా 6 క్రేజీ ప్రాజెక్ట్స్కి సిగ్నల్ ఇచ్చేశాడు. అందులో మారుతి డైరెక్షన్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న కామెడీ అండ్ హారర్ థ్రిల్లర్ కొత్త జోనర్లో వస్తున్న రాజాసాబ్ ఒకటి. గత కొంతకాలంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతూనే ఉంది, కానీ రిలీజ్ ఎప్పుడనే విషయంపై మాత్రం ఇంతవరకు క్లారిటీ లేదు. సో ఈ ఏడాది ఖచ్చితంగా ప్రభాస్ నుంచి వచ్చే సినిమా ఇదే అని అంతా అనుకుంటున్నారు. మరి రెబల్ స్టార్ అభిమానులు అయితే బాగా ఎదురు చూస్తున్నారు, కానీ రాజాసాబ్ మాత్రం ఈ ఏడాది వచ్చేలా కనిపించడం లేదు. కారణం ఏంటంటే కొంత భాగం షూటింగ్ పెండింగ్గా ఉండడమే అని వార్తలు కూడా వినబడుతున్నాయి. సరే, అంతా అనుకున్నట్టుగా పూర్తి అయిపోతే వచ్చే ఏడాది సంక్రాంతికి దీన్ని రిలీజ్ చేసే ప్లాన్లో మేకర్స్ ఉన్నారని కూడా వార్తలు వినవస్తున్నాయి. ఇక దీని తర్వాత ప్రభాస్ ఓకే చేసిన మరో భారీ మూవీ అంటే సలార్ 2 అని చెప్పచ్చు. శౌర్యాంగ పర్వం పేరుతో వస్తున్న ఈ సలార్ 2 ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఒక మచ్ మోర్ అవైటెడ్ మూవీ. మరి ఈ ప్రాజెక్ట్ పై కూడా చాలా భారీ అంచనాలే ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ రిలీజ్కి ముందే పార్ట్ 2 టీజర్ రిలీజ్ చేసి సినిమాపై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాడు. అండ్ సలార్ విడుదలై ఏడాది దాటినా కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటివరకు ఎలాంటి సౌండ్ వినిపించడం లేదు. బట్ చాలా వరకు షూటింగ్ అయిపోయింది అంటున్నారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనే దానిపై క్లారిటీ లేదు. సరే, ఇదిలా ఉంటే ప్రస్తుతానికి హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ ఫౌజీ మూవీ చేస్తున్నాడు. దీని షూటింగ్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది అంటున్నారు. కానీ రాజాసాబ్ రిలీజ్ అయితే కానీ ఈ మూవీ రిలీజ్పై క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబట్టలేదు. ఇక ఫౌజీ తర్వాత మరి రెబల్ స్టార్ ఏ మూవీ చేస్తున్నాడు? చెస్ క్రేజీ వైల్డ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో కలిసి స్పిరిట్కు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మనకు తెలిసిందే. దీంతో పాటు కల్కి 2 కూడా లైన్లో పెట్టాడు. అయితే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఇది ఎప్పటి నుంచి మొదలవుతుంది అనేది మాత్రం ఒక క్లారిటీ లేదు. దీంతో పాటు ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ప్రభాస్ చేతి నిండా కూడా ఈ క్రేజీ ప్రాజెక్టులు ఉన్నా కానీ ఏ సినిమా రిలీజ్ అవుతుంది అనే విషయంలో మాత్రం క్లారిటీ లేకపోవడంతో తమ అభిమాన హీరో మూవీస్ ఎప్పుడెప్పుడు విడుదలవుతాయో తెలియని అయోమయంలో ఫ్యాన్స్ గిల్లగిల్లా కొట్టుకుంటున్నారట. మరి ఈ ప్రాజెక్టులపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో తెలియాలి అంటే మరికొన్ని నెలలు ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. కానీ చాలా రకాల గాసిప్స్ వస్తూ ఉన్నాయి. ప్రభాస్కి హెల్త్ బాగోలేదని, ప్రభాస్ హెల్త్ ఇష్యూతో చాలా బాధపడుతున్నాడని, ఇలాంటి వాటి సిచ్యువేషన్స్ మధ్యలోనే అసలు షూటింగ్కి వెళ్ళటం లేదని కూడా మనకి చాలా వరకు వార్తలు వినబడుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో అసలు ప్రభాస్కి ఏమైంది, ఎంతవరకు ప్రభాస్ ఈ షూటింగ్స్లో పాల్గొంటాడు, ఎప్పుడెప్పుడు ఈ మూవీస్ రిలీజ్ అవుతాయనే దాని మీద కూడా చాలా డౌట్లు అయితే వస్తూ ఉన్నాయి. బట్ మంచి సినిమాల లైనప్లో పెట్టిన ప్రభాస్ తన సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేస్తాడు, ఎప్పుడు మేము పండుగ చేసుకుంటామని ఆయన అభిమానులు మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.